2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలుపెట్టి నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. అప్పట్లో 2014 ఎన్నికల తర్వాత మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి పోలీస్ యాక్షన్ తర్వాత కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ విష ప్రచారానికి మళ్ళీ వేగం పెంచారు. వీళ్ళ మోటివ్ ఒక్కటే, నా క్యారెక్టర్ అసాసినేషన్. తప్పును తప్పు అని ఎత్తి చూపటానికి చట్ట ప్రకారం ఈ ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించటం లేదు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత సేడిజం, ఇంత చులకన భావం తో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, విమెన్స్ లిబరేషన్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలకు వీలే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా కంప్లైంట్కు మద్దతు పలకవలసిందిగా ప్రజాస్వామ్యవాదులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, మహిళలను కోరుతున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా, తప్పుడు ప్రచారాలు చేపిస్తున్న వారు కాకుండా ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం ఒక్క నాకే కాదు, మహిళలందరికీ ఇది అవమానకరం.
ఇది 5 ఏళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్ళీ తలెత్తింది. మళ్ళీ కూడా తల ఎత్తవచ్చు. ఇది నేను మాట్లాడకపోతే ఇదే నిజము అని కొంతమంది అయినా అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించడానికి ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కనుక మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధము లేదు, ఎప్పుడూ ఏ సంబంధము లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. లేదు, అలా కాదు, మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని కానీ, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని కానీ, మాట్లాడానని కానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా? ఇది దుర్మార్గం కాదా? నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు, నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు, నా మీద అక్కరున్న నా కుటుంబం ఉంది, మా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. నాతో పాటి వీళ్ళందరినీ కూడా బాధ పెట్టిన విషయం ఇది. పుకార్లను పుట్టించి ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంత మటుకు సబబు? ఏమిటి పైశాచిక ఆనందం? ఎందుకింత నీచానికి దిగజారుతారు? ఇలా పుకార్లు, నాట్ వన్ అయోటా ఆఫ్ ట్రూత్, ఇలా పుకార్లు పుట్టించిన వాళ్లకు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్లకు సిగ్గనిపించట్లేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా? ఇక మీరు అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది
అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో, ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో, ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు.